నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, మనం రోజు ఉదయం లేవగానే లోకం ఎలా ఉంది అని తెలుసుకోవడానికి గూగుల్ అయితే ఓపెన్ చేస్తాం. కానీ గత కొన్ని రోజులుగా గూగుల్లో సెర్చ్ ఇంజిన్లో ఒక వింతైన వాక్యం విపరీతంగా ట్రెండ్ అవుతుంది. అదే సంథింగ్ వెరీ బ్యాడ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. అంటే ఏదో చాలా ఘోరం, చెడు జరగబోతోంది అని అర్థం. అసలు ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది జనం ఒక్కసారిగా ఇలా ఎందుకు వెతుకుతున్నారు? వాళ్ళకేమైనా సంకేతాలు అందాయా, లేక ఇదేమైనా రాబోయే విపత్తుకు ముందస్తు హెచ్చరిక? ఈరోజు మనం ఈ వీడియోలో ఈ మిస్టరీ వెనక ఉన్న అసలు నిజాలను లోతుగా విశ్లేషిద్దాం. సాధారణంగా గూగుల్ ట్రెండ్స్ అనేవి ఏదైనా సినిమా రిలీజ్ అయినప్పుడు లేదా రాజకీయ పరిణామాలు ఉన్నప్పుడు మారుతూ ఉంటాయి. కానీ ఈ నెగిటివ్ ఫ్రేజ్ ట్రెండ్ అవ్వడం వెనక సైకలాజికల్ లేదా టెక్నాలజీ పరమైన కారణాలు ఉన్నాయి. డేటా ప్రకారం అమెరికా, బ్రిటన్ తదితర యూరప్ దేశాల్లో ఈ సెర్చ్ వాల్యూమ్ అకస్మాత్తుగా పెరిగింది. ఇది కేవలం ఒక యాదృచ్ఛికం కాదు, దీని వెనక ఒక బలమైన భయం దాగి ఉంది. ఈ ట్రెండ్కు ప్రధానమైన కారణం సోషల్ మీడియాలోని డూమ్ స్క్రోలింగ్. టిక్టాక్, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు 2026లో ఏదో పెద్ద మార్పు రాబోతోంది, ప్రకృతి ప్రకోపించబోతోంది అంటూ కొన్ని మిస్టరీ వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. ఇవి చూసిన సామాన్య ప్రజలు ఆందోళనతో గూగుల్లో సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఒక అబద్ధాన్ని 10 మంది పదే పదే చెబితే అది నిజం అనుకునే మానసిక స్థితిని ఇది ప్రతిబింబిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్న అకాల వర్షాలు, ఊహించని వరదలు, భూకంపాలు ప్రజల్లో ఒక రకమైన క్లైమేట్ యాంగ్జైటీని పెంచాయి. రేపు ఏమవుతుందో అనే భయం ప్రతి ఒక్కరిలోనూ ఉంది. గూగుల్ డేటా ప్రకారం ఎక్కడైనా చిన్న ప్రకృతి విపత్తు జరిగిన వెంటనే ఈ సెర్చ్ టర్మ్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోతుంది. అంటే మనిషి తన భయాన్ని పోగొట్టుకోవడానికి గూగుల్ సహాయం కోరుతున్నాడనమాట. అంతేకాదు, టెక్నాలజీ పెరిగే కొద్దీ భయాలు కూడా పెరుగుతున్నాయి. ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయా, లేక సినిమాల్లో చూపించినట్లు రోబోలు లోకాన్ని వెళ్తాయా అనే సందేహాలు సామాన్యుల్లో ఉన్నాయి. ముఖ్యంగా డార్క్ వెబ్లో ప్రచారం అయ్యే కొన్ని రూమర్లు ఈ ట్రెండ్ను మరింత పెంచాయి. నిజానికి ఇలాంటి సెర్చ్లు పెరగడం ఇదే మొదటిసారి అయితే కాదు. గతంలో 2012లో ప్రపంచం అంతమైపోతుందని మయన్ క్యాలెండర్ గురించి వెతికినప్పుడు కూడా ఇలాంటి ట్రెండ్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు ఇంటర్నెట్ వేగం పెరగడం వల్ల ఒక చిన్న భయం కూడా దావాగ్నిలా వ్యాపిస్తోంది. సైకలాజిస్టుల ప్రకారం దీన్ని కలెక్టివ్ అప్రిహెన్షన్ అంటారు. అంటే సమాజం అంతా కలిసి ఒక అదృశ్య భయాన్ని ఊహించుకోవడం. జనరేషన్ జెడ్ అంటే జెన్ జెడ్ యువత ఈ సెర్చ్ ట్రెండ్లో ఎక్కువగా పాల్గొంటున్నట్లు సమాచారం. నిరంతరం నెగిటివ్ వార్తలు చదవడం, ప్రపంచ యుద్ధం గురించి చర్చలు వినడం వల్ల వాళ్లలో ఈ సందిగ్ధత పెరిగింది. గూగుల్ ఆల్గారిథం కూడా మనం దేని గురించి వెతికితే అలాంటి నెగిటివ్ అంశాలనే మళ్ళీ చూపిస్తుంది. దీనివల్ల ప్రజలు ఆ భయం నుండి బయటపడలేకపోతున్నారు. మరి నిజంగానే ఏదో చెడు జరగబోతుందా అంటే శాస్త్రీయంగా అయితే దానికి ఎటువంటి ఆధారాలు లేవు. ఇది కేవలం ఇంటర్నెట్, సోషల్ మీడియా సృష్టించిన ఒక భ్రమ మాత్రమే. భయం అనేది ఒక వైరస్ లాంటిది. అది ఒకరి నుండి ఒకరికి చాలా త్వరగా సోకుతుంది. మనం చేయాల్సిందల్లా ఇలాంటి నెగిటివ్ సత్యం చూసి భయపడకుండా సరైన సమాచారాన్ని మాత్రమే నమ్మడం. నిజానికి గూగుల్ అనేది సమాచారాన్ని ఇచ్చే సాధనమే తప్ప భవిష్యత్తుని చెప్పే కాలజ్ఞానం అయితే కాదు. కాబట్టి ఆందోళన వదిలేసి వర్తమానంలో జీవించడం ముఖ్యం. ఈ వీడియోపై మీ కామెంట్స్ తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.